शांति। मीठे बच्चे, ये संगम युग सर्वोत्तम बनने का शुभ समय है। మధురమైన పిల్లలు, సంగమ యుగము సర్వోత్తములుగా అయ్యేటటువంటి शुभ సమయమైంది। क्योंकि इस समय बाप तुम्हें नर से नारायण बनने की पढ़ाई पढ़ाते हैं। ఈ సమయంలో తండ్రి మనకు నరుడు నారాయణుడుగా అయ్యేటటువంటి చదువు చదివిస్తూ ఉన్నారు। प्रश्न, तुम बच्चों के पास ऐसी कौन सी नॉलेज है जिसके कारण तुम किसी भी हालत में रो नहीं सकते हैं। పిల్లల దగ్గర ఏ జ్ఞానం ఉన్నది, ఈ జ్ఞానము ద్వారా పిల్లలు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ ఎడవరు। ఏ జ్ఞానం ఉన్నది మన దగ్గర? तुम्हारे पास बने बनाए ड्रामा की नॉलेज है। మన దగ్గర ఈ జ్ఞానం ఉన్నది। ఈ నాటకము ఏదైతే తయారైపోయింది అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది। तुम जानते हो इसमें हर आत्मा का अपना पार्ट है। ఈ నాటకంలో ప్రతి ఒక్క ఆత్మది వాళ్ళ పాత్ర ఉన్నది। बाप हमें सुख का वर्षा दे रहे हैं, फिर हम रो कैसे सकते हैं। తండ్రి వచ్చి మనకి సుఖము ఆస్తి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక ఏడవాల్సిన పనే లేదు। परवाहती पार ब्रह्म में रहने वाले की वह मिल गया बाकी क्या चाहिए। పరంధామంలో ఉండేటటువంటి ఆ పరమాత్ముడు తండ్రి మనకి దొరికినారు, ఇక మనకి వేరే ఏమి కావాలి? భక్తావర్ బచ్చే కభీ రోతే నహీ హే। భక్తుల కంటే ప్రియమైనటువంటి పిల్లలం అయినామో తండ్రికి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడవరు। ఓం శాంతి। रूहानी बाप बैठ बच्चों को एक बात समझाते हैं। ఆత్మీయ తండ్రి పిల్లలకు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు। चित्रों में भी लिखना है, त्रिमूर्ति शिव बाबा बच्चों प्रति समझाते हैं। చిత్రాలలో కూడా ఇదే వ్రాయాలి। ఇక్కడ త్రిమూర్తి శివ్ బాబా పిల్లల ప్రతి తెలియచేస్తూ ఉన్నారు। तुम भी किसी को समझाते हो तो तुम आत्मा कहेंगे शिव बाबा इसे कहते हैं। మనం వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పేటప్పుడు కూడా ఇదే విధంగా చెప్పాలి। మనం ఆత్మ అయినాము, శివ బాబా చెప్తూ ఉన్నారు। బాప్ भी कहेंगे బాబా तुमको समझाते हैं। ఈ బ్రహ్మ బాబా కూడా అదే విధంగా చెప్తారు। శివ బాబా చెప్తూ ఉన్నారు, मनुष्य को नहीं समझाते हैं लेकिन परमात्मा आत्माओं को समझाते। ఇక్కడ మనుషులకి తెలిపించటం లేదు, ఇక్కడ పరమాత్ముడు ఆత్మలకి తెలియచేస్తూ ఉన్నారు। ఆత్మకు సమझाती है। పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారో ఇక్కడ ఆత్మలు చెప్తూ ఉన్నారు, ఆత్మ అర్థం చేసుకుంటుంది। జ్ఞాన సాగర్తో శివ బాబా హై హి వహ్ హై రుహానీ బాప్। ఆత్మీయ తండ్రి జ్ఞాన సాగరుడు అయినారు। इस समय रूहानी बच्चों को रूहानी बाप से वर्षा मिलता है। సంగమ యుగంలో ఆత్మీయ తండ్రి ద్వారా ఆత్మీయ పిల్లలకు ఆస్తి దొరుకుతుంది। జిస్మానీ అహంకార యహా छोड़ना, దేహ అహంకారాన్ని వదిలిపెట్టేయాలి। इस समय तुमको देही अभिमानी बन बाप को याद करना है। ఇప్పుడు సంగమ యుగంలో పిల్లలు ఆత్మాభిమాని అయ్యి తండ్రి తలంపు చేయాలి। कर्म भी बल करो, దందా ధోరీ ఆది బల్ చలాతే రహో। కర్మను చేయాలి, వ్యాపారము సంపాదన చేసుకోండి। बाकी जितना समय मिले अपने को आत्मा समझ बाप को याद करेंगे। ఎంత సమయం దొరుకుతుందో అంత సమయము ఆత్మ తండ్రి తలంపు చేయాలి। తో వికర్మ వినాశ హోంగే। మనము చేసిన పాప కర్మలు వినాశం అయిపోతాయి। तुम जानते हो शिव बाबा इसमें आया हुआ है। మనకి తెలుసు శివ బాబా బ్రహ్మ శరీరంలో వచ్చారు। वह सत्य है, चैतन्य है। शिव बाबा
సత్యమైన తండ్రి చైతన్య స్వరూపులు అయినారు. సచ్చిత ఆనంద స్వరూప్ కేతే హై. పరమాత్మునికి సచ్చితానంద స్వరూపము అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శంకర్ అథవా కోయి భీ మనుష్యకి ఏక్ మహిమా నహీ హై. ఈ సచ్చిదానంద స్వరూపం ఇది పరమాత్మునికి చెప్పే మహిమ. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి చెప్పరు, మనుషులకు ఎవరికి చెప్పరు సచ్చిదానంద స్వరూపానని. ఏ ఊంచితే ఊంచ్ భగవాన్ ఏక్ హై వహ్ సుప్రీం సోల్ హై. ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుడు ఒక్కరే అయినారు, వారే సుప్రీం సోల్ అయినారు. ఏ జ్ఞాన్ భీ తుమ్కో సిర్ఫ్ ఈ సమయ హై ఫిర్ కభీ మిల్నా నహీ హై. ఈ జ్ఞానము మనకి సంగమయుగంలోనే దొరికింది, మళ్ళీ ఎప్పుడు ఏ జన్మలోనూ ఈ జ్ఞానము దొరకదు. हर 5000 वर्ष बाद बाप आते हैं तुमको ఆత్మాభిమానే बनाए बाप को याद कराने. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు మనల్ని ఆత్మాభిమానీలుగా చేసేదానికోసం, తండ్రి తలంపు చేసేదానికోసం. జిస్సే తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బంతే హో. తండ్రి తలంపు చేయటం వల్ల మనము తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతాము. ఔర్ కోయి ఉపాయ నహీ హై. వేరే ఉపాయమే లేదు. మనుష్య పుకార్తే భీ హై పతిత్ పావనావో పరంతు అర్థ నహీ సమజ్తే హై. మనుషులు పిలుస్తూ ఉన్నారు పతిత పావన రండి రే, తండ్రి రండి, అయితే అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. పతిత పావన సీతారాం కెహేతో భీ ఠీక్ హై. పతిత పావన సీతారాం అని చెప్తారు, ఇది కూడా కరెక్టే. తుమ్ సబ్ సీతాయే హో. అయితే ఎవరు సీతలు అంటే మనమందరం కూడా సీతలు అయినాం, భక్తులు మనమే అయినాము. వహై ఏక్ రామ్ భగవాన్. రాముడు ఎవరు? ఒక్కరు భగవంతుడు అయినారు. తుమ్ భక్తోంకో ఫల్ చాయే భగవాన్ ద్వారా. భక్తులకు భక్తి ఫలం కావాలి భగవంతుని ద్వారా. ముక్తి జీవన్ముక్తి హై ఫల. ముక్తి జీవన్ముక్తిని పొందేదే ఫలం అన్నమాట. ముక్తి జీవన్ముక్తి కా దాత ఏక్ హీ బాప్ హై. ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క తండ్రి మాత్రమే అవుతారు. డ్రామా మే ఊంచితే ఊంచ్ పార్ట్ వాలే భీ హోతే హై తో నీచ్ పార్ట్ వాలే భీ హోతే. నాటకంలో ఉన్నతమైన పాత్ర కలిగిన వాళ్ళు ఉంటారు, నీచమైన పాత్ర కలిగిన వాళ్ళు ఉంటారు. యహ్ బేహద్ కా డ్రామా హై ఇస్కో ఔర్ కోయి సమజ్ నా సకే. ఇది బేహద్ నాటకము. ఈ నాటకం గురించి మనుషులు ఎవ్వరూ కూడా తెలిపించలేరు. తుమ్ ఈ సమయ తమో ప్రధాన్ కనిష్ట సే సతో ప్రధాన్ పురుషోత్తం బన్ రహే హో. ఈ సమయంలో తమో ప్రధానము కనిష్ఠుల నుంచి సతో ప్రధాన పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. సతో ప్రధాన్ కో హీ సర్వోత్తమ కహా జాతా హై. సతో ప్రధానమైనటువంటి ఆత్మలకే సర్వోత్తమమైనటువంటి వారు అననే చెప్పబడతారు. ఈ సమయ తుమ్ సర్వోత్తమ నహీ హై. ఇప్పుడు మనము సర్వోత్తములం కాదు. బాప్ తుమ్కో సర్వోత్తమ బనాతే హై. తండ్రి మనల్ని సర్వోత్తములుగా చేస్తూ ఉన్నారు. ఏ డ్రామా కా చక్ర కైసే ఫిర్తా రహతా హై ఇస్కో కోయి భీ జాన్తే నహీ హై. ఈ నాటకం యొక్క చక్రం ఎట్లా తిరుగుతుంది ఇది ఎవరికీ కూడా తెలియదు. కలియుగ సంగమయుగ ఫిర్ హోతా హై సత్యుగ. కలియుగము తర్వాత సంగమయుగము, తర్వాత సత్యయుగం వస్తుంది. పురాణీకో నయి కౌన్ బనాయేగా. పాత ప్రపంచాన్ని ఎవరు కొత్త ప్రపంచంగా చేస్తారు? బాప్ బిగర్ కోయి బనా నా సకే. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా చేయలేరు. బాప్ సంగమ యుగ పర్ ఆకర్ పడాతే హై. తండ్రి వచ్చి సంగమ యుగంలో పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. బాప్ నా సత్యుగమే ఆతే హై నా కలియుగమే ఆతే హై. తండ్రి సత్యుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. బాప్ కేతే హై మేరా పార్ట్ హీ సంగం పర్ హై. తండ్రి యొక్క పాత్ర కేవలం
సంగమ యుగంలోనే ఉంటుంది. इसलिए సంగమ యుగ को కలియుగ కళ్యాణకారి యుగ కహా జాతా హై. అందుకే సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగము అని చెప్తారు. यह है ఆస్పీషియస్ బహుత్ ఊంచ్ శుభ సమయ సంగమ యుగ. ఇది చాలా పుణ్య సమయము, కళ్యాణ సమయం. ఇది చాలా శుభ సమయము సంగమ యుగము. जबकि बाप आकर तुम बच्चों को नर से नारायण बनाते हैं. సంగమ యుగంలో తండ్రి వచ్చి నరుణ్ణి నారాయణుగా చేస్తూ ఉన్నారు. మనుష్యతో మనుష్య హీ హై పరంతు దైవీ గుణవాలే బంచాతే హై. మనుషులు మనుషులుగానే పుడతారు ఎప్పుడు కూడా. ఏ యుగంలో కానివ్వండి మనుషులు మనుషులుగానే ఉంటారు. అయితే దైవీ గుణాలు కలిగిన వాళ్ళుగా అవుతారు. ఉన్కో కహా జాతాయ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. దైవీ గుణాలు కలిగిన మనుషులకి పిలువబడతారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అననే. बाप कहते हैं मैं यह धर्म स्थापन करता हूँ, इसके लिए पवित्र जरूर बनना पड़ेगा. తండ్రి వచ్చి ధర్మస్థాపన చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పవిత్రం అవ్వాలి. పతిత్ పావన్ ఏక్ హీ బాక్ హై బాకీ సబ్ హై బ్రైడ్స్ భక్తియా. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే అయినారు, బాకీ అందరూ కూడా బ్రైడ్స్ పెళ్ళి కూతుర్లు భక్తులు అయినారు. పతిత పావన్ సీతారాం कहना भी ठीक है. మనుష్య పతిత పావన సీతారామన్ అని చెప్పేది కూడా కరెక్టే. పరంతు పిछाड़ी में जो फिर రఘుపతి రాఘవ రాజారాం कह देना రాంగ్ है. అయితే రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పేది తప్పు, పతిత పావన సీతారాం అని చెప్పేది కరెక్ట్. మనుష్య బిగర్ అర్థ జో ఆతే హై సో బోల్తే రహతే హై. మనుషులకి అర్థం తెలియకుండా ఏది వస్తే అది చెప్తూ ఉంటారు. ధున్ లగాతే రహతే, అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు. తుమ్ జాన్తే హో చంద్రవంశీ ధరం భీ అభి స్థాపన హో రహీ హై. పిల్లలకి తెలుసు చంద్రవంశము ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నది. బాప్ ఆకర్ బ్రాహ్మణ కుల స్థాపన కర్తే హై, ఇన్కో డినాయిస్ట్ నహీ కహెంగే. తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని కులాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ కులము అని చెప్తారు, బ్రాహ్మణ రాజ్యము అనని చెప్పరు. యహ పరివార్ హై యహ నా తుమ్ పాండవోంకి నా కౌరవంకి రాజాయి హై. ఈ బ్రాహ్మణులది పరివారమైంది. ఇక్కడ కౌరవ రాజ్యము లేదు, పాండవ రాజ్యము లేదు. గీతా జిస్నే పడి హోగి ఉన్కే లియే యహ్ బాతే జల్దీ సమజ్ మే ఆయ్. ఎవరు గీత చదివి ఉంటారో వాళ్ళకి బాబా ఒక్క మురళి చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఏ బీ హై గీత కౌన్ సునాతే. ఇది కూడా గీతానే కదా. ఎవరు ఇక్కడ చెప్తూ ఉన్నది? భగవంతుడు వచ్చి చెప్తూ ఉన్నారు. తుమ్ బచ్చోं को पहले पहले ये समझानी देनी है कि గీతా కా భగవాన్ కౌన్ హై. పిల్లలు మొదట అందరికీ ఇదే తెలిపించాలా, గీతా భగవంతుడు ఎవరైనారు. వతే కేతే హై కృష్ణ భగవాన్ వాచ అబ్ కృష్ణతో హోగా సతయుగ్ మే. చెప్తారు కృష్ణ భగవాన్ వాచ అని అంటారు. అయితే కృష్ణుడు సత్యయుగంలో కదా ఉండేది. సత్యయుగంలో వాళ్ళు ఎవరికి మహావాక్యాలు చెప్పాలి? జిస్మే జో ఆత్మ హై వోతో అవినాశీ హై. కృష్ణుడు శరీరం వదిలేస్తారు, ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మ అంటూ అవినాశీనే కదా. శరీర్ కా నామ్ బదల్తా హై. ఆత్మ పోయి ఇంకొక శరీరం తీసుకుంటుంది, మళ్ళీ శరీరానికి పేరు మారుతుంది. ఆత్మ కా నామ్ నహీ హోతా హై. ఆత్మకు పేరు ఉండదు, ఆత్మని ఆత్మనే అంటారు. శరీరానికి పేరు మారుతుంది. శ్రీకృష్ణకి ఆత్మ కా శరీర్ సత్యుగ్ మే హోతా హై. శ్రీకృష్ణుని ఆత్మ ఆ శరీరము సత్యయుగంలో ఉంటుంది.
నెంబర్ 1 మే వహీ జాతా హై. మొట్టమొదటి జన్మ శ్రీకృష్ణ ఆత్మ జన్మ మొట్టమొదట శ్రీకృష్ణ పేరుతో ఉంటుంది. తర్వాత రెండవ జన్మకు వచ్చేలోకి శ్రీకృష్ణుని పేరు మారిపోతుంది. లక్ష్మీనారాయణ నెంబర్ 1 ఫిర్ హై సెకండ్ థర్డ్. లక్ష్మీనారాయణలో మొదటి నెంబరు, రెండవ లక్ష్మీనారాయణ, మూడవ లక్ష్మీనారాయణతో ఉన్కే మార్క్స్ भी इतने कम होंगे. అయితే మొదటి లక్ష్మీనారాయణకి రెండవ లక్ష్మీనారాయణకి మార్కులు కొంచెమైనా తగ్గిపోతూ ఉంటాయి. यह माला बनती है ना, बाप ने समझाया है. रुंड माला भी होता है और रुद्रमाला भी होती है. ఈ విధంగా మాల తయారవుతుంది. బాబా అంటారు మాలలలో 2 రకాల మాలలు ఉన్నాయి. రుండు మాల ఉన్నది మరియు రుద్రమాల ఉన్నది. విష్ణుకే గలే మే రుండు మాల దిఖాతే. విష్ణు మెడలో ఉండేది రుండు మాల అని చెప్తారు. తుమ్ బచ్చే విష్ణుపురికి మాలిక్ బంతే హో నెంబర్ 1. పిల్లలు విష్ణుపురికి మాలికలు అవుతూ ఉన్నారు నెంబర్ 1గా. తుమ్ జైసే విష్ణుకే గలే కా హార్ బంతే హో అంటే మనము విష్ణు మెడలో హారం అవుతూ ఉన్నాము. పెహలే పెహలే షూకే గలే హార్ బంతే హో మొదట శివుని మెడలో హారం అవుతాము. ఉన్కో రుద్రమాల కహా జాతా హై. దానికి రుద్రమాల అని చెప్తారు. జో జప్తే హై అదే జపం చేస్తారు. మాలా పూజీ నహీ జాతి సిమరీ జాతి. మాలను ఎవరు పూజలు చేయరు, మాలని జపం చేస్తారు. మాలా మే సబ్సే పెహ్లే హోతా హై ఫూల్ ఫిర్ యుగల్ దానా. మాలలో మొదట పువ్వు ఉంటుంది, తర్వాత జంట పూస ఉంటుంది. ప్రవృత్తి మార్గ్ హైనా, ప్రవృత్తి మార్గ్ షురూ హోతా హై బ్రహ్మ సరస్వతి ఔర్ బచ్చోం సే. ఇది యుగల్ పూస అంటే జంట పూస అంటే అర్థం ఏమిటి అంటే ఇది గృహస్థ మార్గం అన్నమాట. గృహస్థ మార్గం ప్రారంభమయ్యేదే బ్రహ్మ సరస్వతి మరియు పిల్లలతో. యహీ ఫిర్ దేవతా బంతే హై. వాళ్ళే తిరిగి దేవత అవుతారు. లక్ష్మీనారాయణ హై ఫస్ట్, ఊపర్ మే హై ఫూల్ శివబాబా. లక్ష్మీనారాయణలు ఫస్ట్ యుగల్ అవుతారు, తర్వాత దానికంటే పైన శివబాబా. మాలా ఫేర్ ఫేర్ కర్ పిచాడి మే ఫూల్ కో మాథా టేక్తే. మాల ఒక్కొక్క పూస తిప్పుతూ జపం చేస్తారో చివరికి ఆ పువ్వుకి మొక్కుతారు. శివబాబా హై ఫూల్ జో పునర్జన్మ మే నహీ ఆతే హై. శివబాబా పువ్వు అయినారు, వాళ్ళు పునర్జన్మలో రారు, వాళ్ళు బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తారు. ఇన్కి ఆత్మతో అపనీ హై. తే బ్రహ్మ ఆత్మ, ఆ శరీరంకి బ్రహ్మ ఆత్మ ఉన్నారు. వహ అప్నా శరీర్ నిర్వాహార్థ్ కర్తే హై. ఉన్కా కామ్ హై సిర్ఫ్ జ్ఞాన్ దేనా. తే వాళ్ళ శరీరం కోసం వాళ్ళు సంపాదన చేసుకుంటారు. వాళ్ళ యొక్క పని ఏమిటి? బ్రహ్మ యొక్క పని అంటే కేవలం జ్ఞానం ఇచ్చేది. జైసే కోయికి స్త్రీ వా బాప్ ఆది మర్తా హై తో ఉన్కి ఆత్మకో బ్రాహ్మణ్ కే తన్ మే బులాతే హై. ఎవరికైనా స్త్రీ పత్ని చనిపోయింది లేదా తండ్రి చనిపోయినారు, ఆ ఆత్మని బ్రహ్మ శరీరంలో పిలుస్తారు, బ్రాహ్మణ శరీరంలో పిలుస్తారు. ఆగే అతిథి, పూర్వకాలంలో బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి అన్నీ చేస్తారు. ఆ శరీరం వదిలిన ఆత్మలు వస్తూ ఉండేవాళ్ళు. అబ్ వహ్ కోయి శరీర్ छोड़कर तो नहीं आता है. ఏ డ్రామా మే పెహ్లే సే హీ నూంద్ హై. అయితే ఇప్పుడు అట్లంతా చేయటం లేదు, ఇదంతా కూడా డ్రామాలో మొదటే ఫిక్స్ అయిపోయింది. ఏ సబ్ హై భక్తి మార్గ్ వహ్ ఆత్మాతో గయి జాకర్ దూసరా శరీర్ లియా. ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించినటువంటిది. ఆత్మ వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది. తుమ్ బచ్చోం కో అభి ఏ సారా జ్ఞాన్ మిలా రహా హై, ఇస్లియే కోయి మర్తా హై తో భీ తుమ్కో కోయి చింతా నహీ హై. ఇప్పుడు పిల్లలకి జ్ఞానము దొరికింది. ఎవరన్నా చనిపోయినారు అంటే అసలు మీరు చింత చేయవలసిన అవసరమే లేదు. అమ్మా మరేతో భీ హల్వా ఖానా.
తల్లి చనిపోయినా కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఆత్మ శరీరం వదులుతుంది, ఆత్మ పోయి ఇంకొక జన్మ తీసుకుంటుంది. అంటే సామెత ఉన్నది, తల్లి చనిపోయినా బాధపడద్దు, హల్వా చేసుకొని తినండి అనని, అంటే ఆనందంగా ఉండండి అనని. बच्ची ने जाकर उनको समझाया कि तुम रोते क्यों हो, उसने तो जाकर दूसरा शरीर लिया है. తే ఎవరైనా చనిపోయినారు అనుకోండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి పోయి చెప్పాలి, ఎందుకని ఏడుస్తూ ఉన్నారు, ఆత్మ అవినాశి అయింది, ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది కదా. రోనేసే లౌట్ ఆతీ హై, మనం ఏడ్చినంత మాత్రాన ఆత్మ మళ్ళీ తిరిగి వాపస్ వస్తుందా. భక్తావర్ తోడే హీ రోతే హై, బాబా పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తారా. తో వహా సబ్కా రోనా బంద్ కరాయే సమझाने లగే. తే అక్కడ పోయి అట్లా ఏడుస్తూ ఉండేటటువంటి వాళ్ళకి జ్ఞానం చెప్పి వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయాలి. ఐసే బహుత్ బచ్చియా జాకర్ సమझाती है, అభి రోనా బంద్ కరో. ఈ విధంగా చాలామంది పిల్లలు పోయి సర్వీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దుఃఖాన్ని స్టాప్ చేస్తారు. జూటే బ్రాహ్మణ్ బి నహీ ఖిలావో, అక్కడ ఆ బ్రాహ్మణులను పిలిచి చేస్తారు. బాబా అంటారు, వాళ్ళేం దుఃఖం దూరం చేయరు, వాళ్ళు జ్ఞానం సరిగా చెప్పలేరు, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేది కూడా వద్దు అంటారు. సచ్చే బ్రాహ్మణ్కో లే ఆతే హై, ఫిర్ జ్ఞాన్ సునానే లగ్ జాతే హై. సత్యమైనటువంటి బ్రాహ్మణులని పిలిచినట్లయితే వాళ్ళు సత్య జ్ఞానాన్ని వినిపిస్తారు. సమస్తే హై ఏ బాత్తో ఠీక్ బోల్తే హై, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది చాలా కరెక్ట్గా ఉంటుంది. జ్ఞాన్ సున్తే సున్తే శాంత్ హో జాతే హై, జ్ఞానము ఎప్పుడు వింటూ వింటూ ఆత్మ శాంతిగా అయిపోతుంది. 7 दिन के लिए कोई भागवत आदि रखते हैं तो भी मनुष्य के दुख दूर नहीं होते हैं. ఒక్కొక్కసారి గీతా సప్తాహం చేయిస్తారు, 7 రోజులు భగవద్గీత వింటారు, అయినా కూడా మనుషుల దుఃఖం దూరం కాదు. ఏ బచ్చియాతో సబ్కే దుఃఖ దూర్ కర్తే, పిల్లలు పోయి జ్ఞానము చెప్పటం వల్ల వాళ్ళ దుఃఖాలు దూరం అవుతాయి. తుమ్ సమస్తే హో రోనేకి తో దర్కార్ నహీ హై, ఇక్కడ మనకి తెలుసు ఏడవవలసిన అవసరమే లేదు. ఏతో బనా బనాయా డ్రామా, ఇది నాటకము, జరుగుతూ ఉన్నటువంటి నాటకము. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇక్కడ ఏడ్చే మాట ఎందుకు అంటారు. హరేక్ కా అప్నా పార్ట్ బజ్నా హై, కోయి భీ హాలత్ మే రోనా నహీ చాయే. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పాత్ర చేయవలసిందే, ఎటువంటి పరిస్థితిలో కూడా ఏడవకూడదు. బేహద్ కా బాప్ టీచర్ గురువు మిలా హై, బేహద్ తండ్రి టీచర్ గురువు దొరికినారు. జిస్కే లియే తుమ్ ఇతనే ధక్కే ఖాతే రహతే హో, వీళ్ళ కోసమే మనం ఎంతో భక్తి మార్గంలో కష్టపడినాము. పార్ బ్రహ్మమే రహనే వాలా పరంపితా పరమాత్మ మిల్ గయా తో బాకీ క్యా చాయే. పరంధామంలో ఉండేటటువంటి పరమాత్ముడు మనకి దొరికినారు అంటే ఇక మనకి వేరే ఏమి కావాలి. బాప్ దేతే హీ హై సుఖ కా వర్ష, తండ్రి ఇచ్చేదే సుఖము ఆస్తి. బాప్కో భూల్ జాతే హై తబ్ రోనా పడేగా, తండ్రిని ఎప్పుడు మర్చిపోతామో అప్పటి నుంచి ఏడవలసి ఉంటుంది. బాప్కో యాద్ కరేంగే తో ఖుషీ హోంగా, తండ్రి తలంపు ఎంత చేస్తామో ఖుషీ ఉంటుంది. అహో హమ్తో విశ్వకే మాలిక్ బంతే హై, మనము విశ్వ మాలికులుగా అవుతూ ఉన్నాము. ఫిర్ 21 పీడే కభీ నహీ రోగేగా, 21 జన్మలు మనం ఎప్పుడూ కూడా ఏడవలసిన పనే ఉండదు. 21 పీడీ అర్థాత్ పూరా బుఢేపే తక్ అకాల మృత్యు నహోతా, 21 జన్మలు వృద్ధాప్యం ఉండదు, అకాల మృత్యువులో ఉండదు. అందరు కితనా గుప్త ఖుషీ రహనే చాయే, పిల్లలకి లోపల ఎంత సంతోషం ఉండాలి. తుమ్ జాన్తే హో మాయా పర్ జీత్ పాకర్ జగజ్జీత్ బంతే హో, మాయ పైన విజయం పొంది జగజ్జీతులుగా అవుతూ ఉన్నాం. హథియార్ ఆదికి కోయి బాత్ నహీ హై, ఇక్కడ ఆయుధాలు మాటనే లేదు. తుమ్ హో శివశక్తియా, తుమ్హారే పాస్ హై
జ్ఞాన్ కటారి జ్ఞానభన. మనం శివశక్తులం అయినాము. జ్ఞానమే మన ఆయుధం. జ్ఞాన ఖడ్గము, జ్ఞాన త్రిశూలము, జ్ఞాన బాణము, జ్ఞాన గద, జ్ఞానమే ఆయుధం అన్నమాట. భక్తి మార్గమే దేవియోంకే స్థూల బాణ్ ఖడ్గ ఆది దేతే హై. భక్తిలో దేవి చేతిలో స్థూలమైన ఆయుధాలు చూపిస్తారు. బాప్ కేతే హై జ్ఞాన్ తల్వార్ సే వికారోంకో జీతనా హై. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞానము ద్వారానే వికారాలను జయించాలి. బాకీ దేవియా కోయి హింసక్ తోడే హీ హై. దేవి ఎటువంటి హింసలు చేయలేదు. వహై భక్తి మార్గ. అవన్నీ భక్తి మార్గంలో చూపించే చిత్రాలు. సాధు సంత ఆది హై నివృత్తి మార్గ వాలే వह ప్రవృత్తి మార్గకో మాన్తే హీ నహీ హై. సాధు సన్యాసీలు నివృత్తి మార్గానికి చెందినవారు. వాళ్ళు ప్రవృత్తి మార్గాన్ని వాళ్ళు ఒప్పుకోరు. తుమ్తో సన్యాస్ కర్తే హో సారీ దునియా కా పురానే శరీర్ కా. ఇక్కడ మనము సన్యాసం చేస్తాము, అయితే ఆ సన్యాసీలలాగా కాదు. మనం చేసే సన్యాసము వికారాలపైన, పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్నే. బాప్కో యాద్ కరేంగే తో ఆత్మ పవిత్ర హో జాయేగా. బాబా తలంపు చేస్తే ఆత్మ పవిత్రమవుతుంది. జ్ఞాన్కే సంస్కార్ లే జాయేగే. జ్ఞాన సంస్కారాన్ని మనం తీసుకుపోతాం. ఉసి అనుసార్ నయీ దునియా మే జన్మ లేంగే. దాని అనుసారంగానే కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాము. అగర్ యహా భీ జన్మ లేంగే తో కోయి అచ్చే ఘర్ మే రాజా కే పాస్ రిలీజియస్ ఘర్ మే సంస్కార్ లే జాయేగా. ఒకవేళ కలియుగంలోనే జన్మ తీసుకున్న మంచి ఇంటిలో, రాజా ఫ్యామిలీలో, మంచి రిలీజియన్ ఇంట్లో మంచి సంస్కారంతో జన్మ తీసుకుంటాము. సబ్కో ప్యారే లగేగా. బాగా తపస్సు చేసి ఉంటారు కాబట్టి ఆ ఆత్మ నెక్స్ట్ జన్మలో అందరికీ చాలా ఇష్టమవుతుంది. కెహెంగే ఏతో దేవి హై అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు దేవి అయినారు. కృష్ణాకి కితనీ మహిమా గాతే హై, చోటే పన్మే దికాతే హై. మక్కన్ చురాయా మట్కీ పోడి ఏ కియా కితనే కలంక్ లగాయే హై. కృష్ణునికి ఎంత మహిమ చేస్తూ ఉంటారు. బాల్యంలో చూపిస్తారు, వెన్న దొంగలించినారు, కుండలు పగలగొట్టినారు. ఇదంతా కూడా కృష్ణునికి చేసే కళంకం అన్నమాట. అచ్చా ఫిర్ కృష్ణాకు సావరా క్యోం బనాయా హై. తర్వాత కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు చూపిస్తారు? వహాతో కృష్ణ గోరా హో. వాస్తవానికి కృష్ణుడు నల్లనివాడు కాదు, కృష్ణుడు తెల్లనివాడే. ఫిర్ శరీర్ బదల్తా రహతా హై, నామ్ భీ బదల్తా రహతా హై. తిరిగి జన్మ మారినప్పుడల్లా శరీరము మారుతుంది, పేరు కూడా మారుతుంది. శ్రీకృష్ణతో సతీ కా పెహలా ప్రిన్స్ థా, ఉన్కో క్యోం సావరా బనాయా హై. శ్రీకృష్ణుడు సతీగా మొట్టమొదటి రాకుమారుడు, మరి వాళ్ళని ఎందుకని నల్లగా చూపించినారు? కభీ కోయి బతా నహీ సకేంగే. ఎవ్వరూ కూడా చెప్పలేరు దీని రహస్యం ఏమిటి అనని. వహా సాంప ఆది హోతే నహీ జో కాలా బనాదే. అక్కడ పాము వచ్చి కరిచే మాటే లేదు నల్లగా అయిపోయేదానికోసం. యహా జహర్ చడ్ జాతా హై తో కాలా హోతా. వికారాల విషం ఎప్పుడు ఎక్కుతుందో అప్పుడే ఆత్మ నల్లగా అయిపోతుంది, అంటే పాపాత్మగా అయిపోతుంది. వహాతో ఐసీ బాత్ బీ నహీ. అక్కడ వికారాల విషయం కూడా ఉండదు సత్యయుగంలో, కాబట్టి అక్కడ నలుపు అనే మాటే ఉండదు. तुम सब दैवी सांप्रदाय बनने वाले हो, బ్రాహ్మణ సాంప్రదాయకు కిసి కా భీ పతా నహీ హై. మనము దైవీ సాంప్రదాయాలుగా అవుతూ ఉన్నాము. ఈ బ్రాహ్మణ సాంప్రదాయం గురించి ఎవరికీ తెలియదు. పెహలే బాప్ ద్వారా బ్రాహ్మణోं का అడాప్ట్ కర్తే హై. మొట్టమొదట శివబాబా బ్రహ్మ ద్వారా దత్తకు తీసుకుంటారు. ప్రజాపిత హైతో ఉనికి ప్రజా భీ డేర్ కి డేర్ హై. ప్రజాపిత ఉన్నారు అంటే
వారికి ప్రజలు కూడా అనేక మంది ఉంటారు. బ్రహ్మాకి బేటీ సరస్వతీకో కేతే హై, స్త్రీతో హై నహి. బ్రహ్మకు పుత్రిక సరస్వతీదేవి, అంతేకాని బ్రహ్మ యొక్క పత్ని కాదు. ప్రజాపిత బ్రహ్మకేతో ముఖ వంశావళి హై. ప్రజాపిత బ్రహ్మకు అసలు ముఖ వంశావళి ఉంటారు. స్త్రీకి బాత్ హీ నహి. ఇక్కడ అంటే జన్మనిచ్చేకి భార్య ఉండాలని మాట లేదు. ఇక్కడ నోటి నుంచి జ్ఞానం ఇచ్చి పిల్లలు పుడుతూ ఉన్నారు. బాప్ ప్రవేశ్ కర్ కేతే హై తుమ్ హమారే బచ్చే హో. బాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి చెప్తూ ఉన్నారు, నువ్వు నా బిడ్డవైనావు. తుమ్ బచ్చే అభి మాయా పర్ జీత్ పాతే హో. పిల్లలు ఇక్కడ మాయ పైన విజయం పొందుతూ ఉన్నారు. ఇస్కో కహా హీ జాతా హై హార్ ఔర్ జీత్ కా ఖేల్. దీనికే చెప్తారు గెలుపు ఓటమి ఆట. బాప్ కితనీ సస్తా సౌదా కరాతే హై. తండ్రి ఎంత చౌక సంపాదన చేయిస్తూ ఉన్నారు. ఫిర్ భీ మాయా హరా దేతీ హై తో భాగ్ జాతి. అయితే మాయ చేతిలో ఎప్పుడు ఓడిపోతారో బాబా చెయ్యి వదిలేసి వెళ్ళిపోతారు. పంచవికార రూపీ మాయా హరాతీ హై. ఈ పంచవికారాలు అనే మాయ ఓడిస్తూ ఉంటుంది. జిన్మే పంచవికార్ హై ఉన్కో ఆసురీ సాంప్రదాయ కహా జాతా. ఎవరిలో ఈ పంచవికారాలు ఉంటాయో వాళ్ళలో ఆసురీ సాంప్రదాయము అంటారు. మందిర్ మే దేవియోం కే ఆగే భీ జాకర్ మహిమా గాతే హై. మందిరాలలో దేవి ముందు కూర్చొని మహిమలు చేస్తారు. आप सर्वगुण संपन्न बाप तुम बच्चों को समझाते हैं तुम ही पूज्य देवता थे. మీరు సర్వగుణ సంపన్నులు అనని దేవతలకు చెప్తారు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు అటువంటి పూజ్యనీయ దేవతలుగా ఉండేవాళ్ళు. ఫిర్ పూజారీ బనే అబు పూజ్య బన్ రహే హో. తిరిగి పూజారులుగా అయిపోయినాము, తిరిగి ఇప్పుడు పూజ్యనీయులు అవుతూ ఉన్నాము. బాప్ పూజ్య బనాతే హై, రావణ్ పూజారీ బనాతే హై. తండ్రి పూజ్యనీయులుగా చేస్తూ ఉన్నారు, రావణుడు పూజారీగా చేసేస్తారు. ఏ బాతే కోయి శాస్త్రమే నహీ హై, బాప్ కోయి శాస్త్రతోడి హీ పడా హువా హై. ఈ మాటలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి శాస్త్రాలు మనకి చదవ చెప్పటం లేదు. వతో జ్ఞాన్ కా సాగర్ హై. బాబా అయినారు జ్ఞాన సాగరుడు. వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ, వారే సర్వశక్తివాన్ అయినారు. బాప్ కేతే హీ సభీ వేదశాస్త్ర ఆది కో జాంతా హూ. బాబాకు వేదశాస్త్రాల గురించి పూర్తిగా తెలుసు. వహ్ సబ్ హై భక్తి మార్గకి సామాగ్రి. అవన్నీ భక్తి మార్గంలో పనికొచ్చేటటువంటివి. मैं इन सब बातों को जानता हूँ, द्वापर से ही तुम పూజారీ बनते हो. బాబాకి ఇవన్నీ తెలుసు. ద్వాపర యుగం నుంచినే పిల్లలు పూజారీ అవుతారు. సత్యయుగమే సత్య త్రేతా తో పూజా హోతా హీ నహీ హై. సత్య త్రేతాయుగాలలో అసలు పూజలే ఉండవు. హై పూజ్య ఘరానా, అది పూజ్యనీయుల వంశం అన్నమాట. ఫిర్ హోతా హై పూజారీ ఘరానా. ద్వాపర యుగం నుంచి పూజారీ వంశం అనేది వస్తుంది. ఈ సమయ కలియుగమే సబ్ పూజారీ హై. కలియుగంలో ఇప్పుడు అందరూ కూడా పూజారీ అయినారు. ఏ బాతే కోయికో మాలూమ్ నహీ హై. ఈ విషయాలు మనుషులకి తెలియదు. బాప్ ఆకర్ 84 జన్మోంకి కహానీ బతాతే హై. తండ్రి వచ్చి 84 జన్మల కథ చెప్తూ ఉన్నారు. పూజ్య పూజారీ ఏ తుమ్హారే ఊపర్ హీ సారా ఖేల్ రహతా హై. పూజ్యనీయులు పూజారీలుగా అయ్యేది, పూజారీలు పూజ్యనీయులుగా అయ్యేది, ఆట అంతా ఇదే అన్నమాట. हिंदू धर्म कह देते हैं, वास्तव में भारत में देवी देवता धर्म था, ना कि हिंदू.
హిందూ ధర్మము అని చెప్తారు. వాస్తవానికి భారత్లో దేవీ దేవతా ధర్మం ఉండేది, హిందూ ధర్మం లేదు. కితనీ బాతే సమఝానీ పడతీ హై. మనుషులు ఎన్ని విషయాలు తెలిపించాలి. ఏ పడాయి హై బి సెకండ్కి. ఈ చదువు అనేది వాస్తవానికి ఒక్క సెకండ్ మాటే అంటారు. ఫిర్ భీ కితనా సమయ్ లగ్ జాతా హై. అయినా కూడా పిల్లలకి ఎంత టైం తీసుకుంటుంది. कहते हैं सागर के त्यागी बनावो, जंगल कलम बनावो, तो भी पूरा ना हो. సముద్రాన్ని ఇంకుగా చేసుకొని అడవిల్ని పెన్నుగా చేసుకొని రాసినా కూడా ఈ జ్ఞానము చాలదు. అంత తక్ జ్ఞాన్ సునాతా రహతా హూ. పరమాత్మ తండ్రి వచ్చి అంతిమం వరకు జ్ఞానం చెప్తూనే ఉంటారు. తుమ్ ఇన్కా కితాబ్ కితనా బనాయేగా. ఈ జ్ఞానము బుక్స్ ఎన్నో తయారు చేయనాయి. शुरू में भी बाबा सवेरे सवेरे उठकर लिखते थे, फिर मम्मा सुनाती थी, तब से लेकर చెప్తా ही आता है. మొదట బాబా అమృత వేళ కూర్చొని రాస్తూ ఉండేవాళ్ళు, తిరిగి మమ్మ అది మురళి చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇది ప్రింట్ అవుతూ వచ్చినాయి. కితనే కాగజ్ కలాస్ హోంగా. ఎన్ని పేపర్లు ప్రింట్ అయినాయి. गीता तो एक ही कितनी छोटी है, गीता का लॉकेट भी बनाते हैं. గీత ఎంత చిన్న పుస్తకం. గీతా పుస్తకాన్ని మెడలో హారంగా లాకెట్గా వేసుకుంటారు. గీతా కా ప్రభావ్ బహుత్ హై, పరంతు గీతా జ్ఞానదాతా కో భూల్ జాతే. గీత యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. గీతా జ్ఞానదాతను ఎవరు మర్చిపోయినారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. ज्ञान तलवार से विकारों को जीतना है. జ్ఞాన ఖడ్గము ద్వారా వికారాలను జయించాలి. జ్ఞాన్ కే సంస్కార్ భర్నే హై. జ్ఞాన సంస్కారాన్ని నింపుకోవాలి. పురానీ దునియా और పురానీ శరీర్ కా సన్యాస్ కర్నా హై. పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యాసం చేయాలి. భాగ్యవాన్ బన్నేకి ఖుషీ రహనా హై. భాగ్యవంతులు అవుతున్నామనే ఖుషి ఉండాలి. కిసీ భీ బాత్ కి చింతా నహీ కర్నీ హై. ఏ విషయంలోనూ చింత చేయాల్సిన పనే లేదు. కోయి శరీర్ छोड़ देता है तो भी दुख के आंसू नहीं बहना है. ఎవరైనా శరీరం వదిలినా కూడా మీరు దుఃఖంతో కన్నీరు కార్చకూడదు. వరదానము. ताज और तख्त को सदा कायम रखने वाले निरंतर स्वतः योगी भव. కిరీటము మరియు సింహాసనాన్ని సదా ఎప్పుడూ కూడా ఉంచుకునే వాళ్ళే నిరంతర యోగి అవుతారు. వర్తమాన్ సమయ బాప్ ద్వారా బచ్చోं को ताज और तख्त मिलता है. సంగమ యుగంలో తండ్రి ద్వారా ప్రతి బిడ్డకు కిరీటము మరియు సింహాసనము దొరికింది. अभी का यह ताज तख्त అనేక జన్మों के लिए ताज तख्त प्राप्त करता है. ఇప్పుడు సంగమ యుగంలో ఎవరు సింహాసనాధికారి కిరీటధారి అవుతారో భవిష్యత్తులో అనేక జన్మలకి వాళ్ళు సింహాసనధారి కిరీటధారులు అవుతారు. విశ్వ కళ్యాణకారికి ताज बाप दादा का दिल तख्त का सदा कायम रहे, निरंतर स्वतः योगी बन जाएगा. విశ్వ కళ్యాణ కిరీటము పెట్టుకోవాలి. బాబా యొక్క హృదయ సింహాసనము కరెక్ట్గా ఉండాలి. నిరంతర యోగి అవుతారు. ఉనే కిసీ భీ ప్రకార్ కి మెహనత్ కర్నే కి బాత్ నహీ. వాళ్ళకి ఏ విధంగానూ కష్టపడాల్సిన పనే లేదు. ఏక్ తో సంబంధ సమీప్ కా హై, దూసరా ప్రాప్తి అకూట్ హై. ఒకటి వాళ్ళకి సంబంధం సమీపంగా ఉంటుంది, రెండవది వాళ్ళకి ప్రాప్తి అనంతంగా ఉంటుంది. జహా ప్రాప్తి హోతీ హై వహా స్వతహా యాద్ హోతీ హై.
ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్వతహాగా తలంపు అనేది ఉంటుంది. స్లోగన్: प्लेन बुद्धि से प्लान को प्रैक्टिकल में लावो तो सफलता समाई हुई है. ప్లెయిన్ బుద్ధి పెట్టుకొని ప్లాన్ ప్రాక్టికల్గా చేస్తూ పోయినట్లయితే సఫలత అనేది మనకి తప్పకుండా ప్రాప్తి అవుతుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు, సంగమ యుగము సర్వోత్తములుగా అయ్యేటటువంటి శుభ సమయమైంది. ఎందుకంటే ఈ సమయంలో తండ్రి మనల్ని నరుణ్ణి నారాయణుడిగా చేసేటటువంటి చదువు చదివిస్తూ ఉన్నారు. ప్రశ్న: పిల్లలైనటువంటి మన దగ్గర ఏ జ్ఞానం ఉండటం వల్ల ఎటువంటి పరిస్థితిలోనూ మనం ఏడవము. మన దగ్గర ఈ జ్ఞానం ఉన్నది. ఈ నాటకము తయారైపోయిన నాటకం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి వాళ్ళ పాత్ర చేస్తూ ఉన్నారు. బాబా మనకి సుఖము ఆస్తి ఇస్తూ ఉన్నారు. ఇక మనం ఏడ్చే మాటే ఉండదు. పరంధామంలో ఉండేటటువంటి పరమాత్ముడు తండ్రి మనకి దొరికినారు. బాకి ఇంకా వేరే ఏమి కావాలి? పిల్లలు ఎప్పుడూ కూడా ఏడవరు. బాబా పిల్లలు. ఓం శాంతి. ओ बाबा, ओ शिव बाबा, ఆలోచన ఆత్మను పావనం చేసెనులే. క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం. ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం.
శాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో బాబా ప్రేమలో మనసును ఉంచి సుఖము శాంతి పొందుమా ఏమవుతుందో ఏమవుతుందో ఏమో అంటూ ఆలోచించకు మనసులో క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ శివ బాబా